విశ్వనాథుని సోదరి గవ్వలమ్మ ఆలయం గురించి తెలుసుకుందాం. గవ్వలమ్మ ఆలయం కాశీలో మరో ప్రత్యేకమైన దేవాలయం. ఈ ఆలయాన్ని గవ్వలమ్మ గుడి లేదా కౌదీమాత ఆలయం విశ్వనాథుని సోదరి కూడా పిలుస్తారు. గవ్వలమ్మ ఆలయం విశ్వనాథుని యొక్క సోదరి అని చెప్తారు. అమ్మవారు దక్షిణ భారతదేశానికి చెందిన గ్రామ దేవతగా పూజిస్తారు. గవ్వలమ్మ ఆలయం కాశీలో మరో ప్రత్యేకమైన దేవాలయం. ఈ ఆలయాన్ని గవ్వలమ్మ గుడి లేదా కౌదీమాత ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ గవ్వలమ్మ విశ్వనాథుని యొక్క సోదరి అని చెప్తారు. అమ్మవారు దక్షిణ భారతదేశానికి చెందిన గ్రామ దేవతగా పూజిస్తారు. అందరూ దేవీ దేవతలు కాశీలో వివిధ చోట్ల నివాసం ఏర్పరచుకున్నారు. అలాగే గవ్వలమ్మకు కూడా కాశీలో ఉండాలని అనిపించిందట. కానీ మిగిలిన దేవతలు ఆమెను తిరస్కరించారు, ఉండటానికి అనుమతించలేదు. అప్పుడు ఆమె శివుణ్ణి ప్రార్థించిందట. శివుని యొక్క కరుణతో గవ్వలమ్మను అక్కడ ఉండమని, కాశీ వచ్చిన భక్తులందరూ ఆమెను సేవించి వెడితే తప్ప యాత్రా ఫలితం రాదని శివుడు వరమిచ్చారట. కాశీ విశ్వనాథుడు ఈ